నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అవుతున్నాయండి. ఎందువలన అవుతున్నాయో తెలియట్లేదు. అందున ఈ క్రోధనామ సంవత్సరం మొదలైన తర్వాత డెఫినెట్ గా క్రోధం పెరిగింది ప్రతి ఒక్కరిలో కూడా. అంటే అతను చాలా మంచివాడండి. నాకు కూడా అయింది అట్లాంటి ఎక్స్పీరియన్స్. చాలా మంచివాళ్ళు ఇంపల్సివ్ గా అయిపోయారేంటి, ఏంటి ఇంత ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా. దాని తర్వాత అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఓకే ఇంపాక్ట్ ఉంది, క్రోధనామ సంవత్సరం ఇంపాక్ట్ ఉంది, గొడవలు అవుతున్నాయి. గొడవ అవుతే డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది, రిలేషన్ పాడైపోతుంది. ఒక్క మాట చాలు రిలేషన్ ని పాడు చేసే. అంతే. ఎన్ని సారీలు చెప్పుకున్నా, ఎంత ఇది చేసినా అది మాత్రం మైండ్ లో నుంచి వెళ్ళదు. మాట చాలా పవర్ఫుల్, చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒక మాట అనే ముందు. రైట్. అయితే ఇప్పుడు అకారణంగా గొడవలు అవుతున్నాయి. ఎలా మరి శత్రుత్వం పెరుగుతోంది, ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? తప్పకుండా అమ్మా, మీరు అన్నటువంటి విధంగా క్రోధీనామ సంవత్సరంలో అంతా 2 వీక్స్ అయ్యాయి అంతే కంప్లీట్ గా. ఈ 2 వీక్స్ లో ఎండలు మామూలు ఎండలు కాదు ఇవి. ముఖం మండిపోతుంది ఎండలకు. వాస్తవానికి కూడా విపరీతంగా ఉన్నవి ఎండలు. ఇక మీరు అనుకున్నటువంటి అకారణమైనటువంటి కలహాలు అంటే, మనం ఒకటి చెప్పేటువంటి విషయంలో ఎదుటి వారు ఆలోచన తొందరగా వేరే అర్థం చేసుకోవడం. అంటే మనం చెప్పేటువంటి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంది, మనం ఎట్లా కాదు ఇది విషయం అని చెప్పేటువంటి పరిస్థితులలో వారికి అంత పేషెన్స్ లేకపోవడం, ఈ లోపే మనకు అనిపించడం ఏందిగా చెప్పేదని. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటవి. ఇక ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే, సౌదీలో కూడా చూసారు కదా, ఆ రేంజ్ లో తుఫాన్ రావటం, ఆ రేంజ్ లో అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయింది. అసలు ఘోరాతి ఘోరంగా, భయానకంగా అనిపించింది. యావత్ ప్రపంచం మీద కూడా ఖచ్చితంగా ఉంది. నేను ఆల్రెడీ మనకు అదేంది గత 1 మంత్ 2 మంత్స్ బ్యాకే మనకు అష్టగ్రహ కూటములు ఏర్పడేటువంటి సందర్భం అని కానీ, చాలా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఎండలు కానీ, అదే విధంగా ప్రముఖ వ్యక్తుల మరణాలు కానీ, ఇంకా అదే విధంగా తుఫాన్ ఆల్సో, లేదా మనకు భూకంపాలు కానీ, మొత్తం కంప్లీట్ ప్రపంచంగా ఎక్కడైనా జరిగేటువంటి ఇబ్బందులు ఉన్నవి. కనుక ఏం చేయాలి మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అది వారి వారి జాతక రీత్యా. అంటే కొన్ని ఉంటవి. ఇప్పుడు ప్రజెంట్ గా తులా ధనస్సు రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉంది వాస్తవానికి. తులా రాశి వారికి అష్టమ గురువు, వీరికి 6వ స్థానంలో గురువు. మారిపోతారుగా గురువు నవమంలోకి వెళ్తే తులా వాళ్ళకి బానే ఉంటుందా? రాబోయే అటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇప్పటిదాకా సప్తమ గురువు అద్భుతంగా ఉంది. ఇక వీరికి పంచమ గురువు, ఎవరికి ధనస్సు రాశి వారికి, వీళ్ళకి 6వ స్థానానికి చాలా ఇబ్బందులు ఉంటవి. సరే, అవి మనం చాలా వీడియోస్ చేసి ఉన్నాము. అకారణంగా కలహాలు కావచ్చును, అదే విధంగా ఎదుటి మనిషి లోపల మనము నెగిటివ్ ఎనర్జీని చూడడం కావచ్చును, లేదా నరఘోష కూడా తీసుకుందాం ఇందులో. ఇప్పుడు నరఘోష ఆల్సో, ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో వీడియోలో కూడా మనం చెప్తూ ఉన్నాము, స్టేటస్ పెట్టడం కూడా ఇబ్బందే ఉంది. విన్నారా? బర్త్డే అని చెప్పి పాప ఫోటోలు పెట్టినా, లేదా బాబు ఫోటోలు పెట్టినా, ఏది పెట్టినా కూడా ఎవరి కళ్ళు ఎట్లుంటావో తెలియదు. మీరు నమ్మరు, ప్రామిస్ చెప్తున్నామా. మొన్న ఒకసారి ఒక ఫోటో పెట్టడం జరిగింది, మా చిన్న పాపది. విత్ ఇన్ 1 hour లో ఏం మొత్తం సిక్ అయిపోయింది. ప్రామిస్ చెప్తున్నా, ఒక 1 hour లో. మరి మీ పాప అంత క్యూట్ గా ఉంటుంది, ఎందుకు పెడుతున్నారు మీరు? మీ ఇద్దరు పాపలు బ్యూటిఫుల్ గర్ల్స్, అందులో డౌట్ లేదు. మీరు పెట్టకండి దయచేసి. నేను జనరల్ గా ఒక 1 hour పెట్టా, 1 hour లో నిజంగా ఉంటుంది. ఇది నాకు అంటే నేను నమ్మలేదు ఇప్పటి వరకు, అవసరం లేదు అనుకుంటా. కానీ మళ్ళా ఫోటో తీసేసిన తర్వాత విత్ ఇన్ ఒక ½ an hour లో షార్ప్ గా మంచిగా ఎగిరి దునికేటువంటి చిన్న పాప. అరే ఏకదం మొత్తం మన నర్వస్ అయిపోయిందంటే, జ్వరం వచ్చినట్టుగా పడిపోయింది. అట్లా ఉంటుంది చిన్నపిల్లలకి. కళ్ళు ఎట్లా ఉంటావో ఇవాళ రేపు. కనుక ఏది చెప్పినా కూడా తప్పుంది, అది ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద ఈ యొక్క శత్రుబాధలు కావచ్చు, ఎదుటి వారిలో
కలహాలు ఉండేటువంటి సందర్భంలో వీరికి చెప్పేటువంటిది ఏమిటి అంటే ఈశ్వరునికి ఒక దీపారాధన. అది ఏం దీపారాధన అంటే ఉమ్మెత్త పువ్వు అనేటువంటిది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైంది. ఈ ఉమ్మెత్త పువ్వులే ఉమ్మెత్త కాయ కూడా ఉంటుంది మనకు. ఈ ఉమ్మెత్త కాయను ఏం చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రం రోజు కానీ లేదా మనకు ఏకాదశి రోజు కానీ లేదా త్రయోదశి రోజు కానీ ఒక సోమవారం కానీ యొక్క ఉమ్మెత్త కాయను పైన కాస్త చెక్కండి. చెక్కితే కాస్త ఒక హోల్ రూపకంగా ఉంటుంది. అందులో నువ్వుల నూనె పోసి ఒక 2 వత్తులు వేయాలి. వేసి కింద ఒక మట్టి ప్రమిద పెట్టేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఒక 11 లవంగాలు పెట్టండి. మట్టి ప్రమిదలో ముందుగా 11 లవంగాలు వేయండి. చక్కగా కూడా ఆ పువ్వుతో ఉండేటువంటి 3 లవంగాలు వేసేసి దాని మీద ఉమ్మెంతకాయ పెట్టండి. పెట్టి చక్కగా కూడా పైన ఒక 2 వత్తులు వేసి చక్కగా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి తూర్పు ముఖంగా ఉండేటువంటి విధంగా ఈశ్వరుని వద్ద దీపారాధన చేయండి. నందికి ఈశ్వరునికి మధ్యలో పెట్టకండి. ఈశ్వరునికి లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా కూడా ఈ యొక్క నెయ్యి దీపము స్వామికి లెఫ్ట్ సైడ్ లో పెట్టాలి. దీపారాధన ఈశ్వరునికి ఈ యొక్క లింగం దగ్గర లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ హార్ట్ కనుక లెఫ్ట్ సైడ్ పెట్టిన తర్వాత దాని చుట్టూ కూడా చక్కగా కూడా పువ్వులతో అలంకరింపజేయండి. కుదిరితే గంధాన్ని ఇట్లా చక్కగా చిలకరింపజేయండి. పసుపు కుంకుమ వేయండి. ఒక 4 కిస్మిస్ కానీ లేదా బాదం కానీ లేదా మనకు ఈ యొక్క కాజు కానీ నివేదన చేయండి. దీపానికే నివేదన చేసి వాటిని మీరే తీసుకోవాలి. దీపానికి నివేదన చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకొని చక్కగా కూడా స్వీకరించాలి, మీరు మీ కుటుంబం అందరూ కూడా. అప్పుడు ఇంట్లో అపనిందల పాలు అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇది ఒక్కసారే చేసి విడిచిపెట్టకూడదు. చేస్తూ ఉండండి. ఒక 11 సార్లు లేదా ఒక 5 టైమ్స్ అలా చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా నరఘోష కావచ్చును, ఎదుటి వారితో అకారణమైనటువంటి గొడవలు కావచ్చును, అపనిందలు జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్పకుండా మీకు ఒక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. 100%. అద్భుతం అండి, అద్భుతం. చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు. ఎందుకంటే ఈ నిందలు పడటం అనేది డెఫినెట్ గా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. చెయ్యని తప్పుకు నిందలు పడితే దాన్ని భరించలేం కదా. అట్లీస్ట్ చేస్తే తప్పైనా చేస్తే మనసు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇట్లా వచ్చింది కదా, ఎంతో కొంత మార్పు అనేది తెచ్చుకోవచ్చు. కానీ తప్పు చెయ్యకుండా నిందపడటం అనేది సాధ్యపడేటటువంటి ఆ రోజు చాలా మందికి అయితే కొన్ని డేస్ పట్టచ్చు. డిపెండ్స్ ఇంకా వాళ్ళ మానసిక అంటే ఎక్కువగా గొడవలు జరిగితే డిప్రెషన్ వెళ్ళేవారు ఉంటారు. డెఫినెట్లీ. ఎన్నాళ్ళు పెట్టమంటారు ఈ దీపాన్ని? ఒక్కసారి సరిపోతుంది. ఒక 5 టైమ్స్ లేదా 11 టైమ్స్. ఆరుద్ర నక్షత్రం ఇంపార్టెంట్, సోమవారం ఇంపార్టెంట్, త్రయోదశి వేయండి, పసుపు కుంకుమ వేయండి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. మహాదేవ.